ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ 5 స్టార్టింగ్ లో మనం చూస్తాం పూమ్ స్లోలీగా భీమ్ కి చాలా క్లోజ్ గా వస్తుంటాడు. కానీ అప్పుడే భీమ్ యొక్క ఆంటీ అక్కడికి వచ్చేస్తుంది. సో అప్పుడు భీమ్ వెంటనే కార్ల నుండి బయటికి వచ్చేస్తాడు. సో ఇక్కడ ఆంటీ పూమ్ తో థ్యాంక్ యూ అని చెప్తుంది భీమ్ ని డ్రాప్ చేసినందుకు. సో పూమ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు అక్కడ భీమ్ అక్కడే నిల్చొని పూమ్ గురించి ఆలోచిస్తుంటాడు. సో ఎప్పుడైతే అతనికి చాలా క్లోజ్ గా వచ్చాడో సో అప్పుడు వాళ్ళ ఆంటీ అడుగుతుంది, నువ్వు కారులో ఎంతసేపు కూర్చొని ఏం మాట్లాడుతుండే? సో అప్పుడు భీమ్ అంటాడు, ఏం లేదు. అప్పుడు అతను ఇంట్లోకి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ టైం మనం చూస్తాము పూమ్ వాటర్ ఉన్న గ్లాస్ ని చూసి భీమ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అతను స్మైల్ చేస్తుంటాడు. సో అప్పుడు పియర్ అడుగుతాడు, నువ్వు ఎందుకు స్మైల్ చేస్తున్నావు? సో అప్పుడు పూమ్ అంటాడు, నేను కొంచెం ఫన్నీగా జరిగిన దాని గురించి ఆలోచిస్తుండే. సో అప్పుడు పియర్ అడుగుతాడు, అతని ఫ్రెండ్ గురించా? నువ్వు పూమ్ అంటాడు, లేదు. సో అప్పుడే ఫ్యాంగ్ వచ్చి చెప్తాడు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతుండే? సో అప్పుడు పియర్ చెప్తాడు, ఫోమ్ ఎవరి గురించో ఆలోచించి స్మైల్ చేస్తుండే. అప్పుడు ఫోమ్ అంటాడు, అదేం కాదు. సో ఇక్కడ ఫోమ్ ఫ్యాంగ్ తో టాయ్ అబ్రాడ్ వెళ్ళలేదు అని చెప్తుంటాడు. సో ఇక్కడ ఫ్యాంగ్ చెప్తాడు, మనం ఫైన్ ఆర్ట్స్ యొక్క గ్యాలరీని చూడడానికి వెళ్దామా? సో అప్పుడు ఫోమ్ అంటాడు, సరే పద మనం వెళ్దాం. సో అప్పుడు పియర్ అడుగుతాడు, నువ్వు ఎప్పటి నుండి ఇదంతా చేస్తున్నావు? సో అప్పుడు ఫోమ్ అంటాడు, మనం టాయ్ తో కలుస్తాం. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం టాయ్ మాథ్యూతో చెప్తుంటాడు, పెయింటింగ్ ఇక్కడ కొంచెం చేయాల్సి ఉంది. సో అప్పుడే అక్కడ క్యూ ఉన్న భీమ్ వచ్చేస్తారు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నువ్వు ఇక్కడ తక్కువ షేడింగ్ చేసావు. సో అప్పుడు మ్యాటీ చెప్తుంటాడు, టాయ్ నువ్వు ఇందులో చాలా బాగున్నావు. సో అప్పుడు అతను క్యూతో చెప్తుంటాడు, మీరు రాకముందు టాయ్ కూడా అలానే చెప్పాడు. సో అప్పుడు క్యూ టాయ్ తో చెప్తుంటాడు, నువ్వు వేరే వాళ్ళకి అడ్వైస్ ఇస్తున్నావు, నువ్వు నీ వర్క్ ని కూడా అప్రూవ్ చేయి. సో అప్పుడు అతను టాయ్ యొక్క పెన్సిల్స్ ని తీసుకొని పారిపోతాడు. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, మీరు నా పెన్సిల్స్ ని ఎందుకు తీసుకెళ్తున్నారు? నాకు ఇప్పుడు క్లాస్ ఉంది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ప్రొఫెసర్ వాళ్ళకి క్లాస్ తీసుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ క్యూ కూర్చొని పెన్సిల్స్ ని షార్ప్ చేస్తుంటాడు. సో క్లాస్ ఎండ్ అయిపోయిన తర్వాత క్యూ ఆ పెన్సిల్స్ ని తీసుకొని పరిగెత్తి టాయ్ దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు అతనికి పెన్సిల్స్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు టాయ్ పెన్సిల్స్ ని చూసి స్మైల్ చేస్తుంటాడు. సో ఇటువైపు క్లాస్ ఎండ్ అయిపోయిన తర్వాత భీమ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వస్తాడు. సో అప్పుడు ఫోమ్ కార్ తీసుకొని వస్తాడు. సో అప్పుడు భీమ్ కార్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నేను వర్క్ కి తీసుకెళ్లడానికి, పద మనం వెళ్దాం. అప్పుడు భీమ్ కార్ లో కూర్చుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం టాయ్ క్యూ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతను పెన్సిల్స్ గురించి థ్యాంక్ యూ చెప్తాడు. సో అప్పుడు అతను స్మైల్ చేస్తూ క్యూని డ్రాయింగ్ చేస్తూ చాలా ప్రేమగా చూస్తుంటాడు. సో ఇటువైపు భీమ్ ఫోమ్ ఇంటికి వెళ్తారు. సో అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నువ్వు నా ఇంటిని క్లీన్ చేయి. సో అప్పుడు తను వెళ్ళి సోఫా మీద పడుకుంటాడు. సో ఇటువైపు భీమ్ రూమ్ ని క్లీన్ చేస్తుంటాడు. సో అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నువ్వు వేరే దగ్గర వెళ్ళి క్లీన్ చేయి, నేను టీవీ చూస్తున్నాను. సో అప్పుడు భీమ్ ఫోమ్ దగ్గర నుండి టాయ్ తీసుకుని అతను చెప్తుంటాడు, నీలాంటి వాడు కూడా టాయ్స్ తో ఆడుతాడా? సో అప్పుడు ఫోమ్ ఆ టాయ్ ని తీసుకొని అతను చెప్తుంటాడు, నువ్వు క్లీనింగ్ చేయి. సో ఇటువైపు భీమ్ ఫోమ్ దగ్గరికి వెళ్లి పిల్లోస్ ని క్లీన్ చేస్తుంటాడు. సో అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నువ్వు వేరే ప్లేస్ దగ్గరికి వెళ్లి చేయి. ఇటువైపు భీమ్ వినడు. సో అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, అయితే నువ్వు ఇలాగ వింటావు. అప్పుడు అతను పిల్లోని తీసుకొని భీమ్ ని కొడుతుంటాడు. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో పిల్లో ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. సో అప్పుడే భీమ్ సోఫా మీద పడతాడు. సో అప్పుడు పూమ్ కూడా అతని పైన పడిపోతాడు. సో దాని వల్ల వాళ్ళిద్దరి మధ్యలో మిస్టేక్లీ కిస్ అయిపోతుంది. సో అప్పుడు వాళ్ళు ఒకరిని మరొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే ఫోమ్ యొక్క ఫ్రెండ్స్ మధ్యలోకి వచ్చేస్తారు. సో వాళ్ళని చూసి ఫోమ్ వెంటనే అక్కడి నుండి లేస్తాడు. సో అప్పుడు బియర్ చెప్తుంటాడు, మేము తర్వాత ఎప్పుడైనా వస్తాము. కానీ అప్పుడు భీమ్ అంటాడు, కానీ మేము వెళ్తాను. సో అప్పుడు అతను వెళ్ళిపోతాడు. సో ఇక్కడ నైట్ లో భీమ్ ఫోమ్ కి మెసేజ్ చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నా బ్యాగ్ నీ ఇంట్లో ఉంది. సో అప్పుడు ఫోమ్ అడుగుతాడు, నువ్వు వెయిట్ చేస్తున్నావా? అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నేను రేపు రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంది. సో ఇటువైపు భూమ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇంటికి పంపించేసిన తర్వాత పరిగెత్తి భీమ్ దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు యాంగ్రీ అయితే లేవు కదా, నేను కావాలని అది చేయలేదు. అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు ఎందుకు కోపడతావు, నువ్వైతే నా స్లేవ్, పదా నువ్వు నా రూమ్ ని క్లీన్ చేయి. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, ఇతనికి ఏమైంది? సో ఫోమ్ చెప్తుంటాడు, నువ్వు నా గురించి డిన్నర్ ని ప్రిపేర్ చేయి. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నీకు తెలుసు కదా అది నాకు చేయడం రాదు అని. సో అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, ఈసారి నువ్వు వేరే ఏదైనా ట్రై చేయి. సో ఇక్కడ భీమ్ కుకింగ్ చేస్తుంటాడు. సో ఇటువైపు భూమ్ స్మైల్ చేస్తూ భీమ్ వైపు చూస్తుంటాడు. సో అప్పుడు భీమ్ ఫుడ్ ని తీసుకొస్తాడు. అప్పుడు ఫోమ్ అది తింటుంటాడు. ఇటువైపు భీమ్ అది తిన్న తర్వాత చూస్తాడు, అదైతే చాలా సాల్టీగా ఉంటుంది. సో అప్పుడు అతను ఆ ఫుడ్ ని పారేపోతాడు. కానీ అప్పుడు భూమ్ అంటాడు, ఇది బాగుంది, సో నువ్వు దీన్ని పాడేయకు. అప్పుడు అతను దాన్ని తింటుంటాడు. ఇటువైపు భీమ్ భూమ్ వైపు చూస్తుంటాడు. సో అప్పుడు వాళ్ళు దాని తర్వాత కలిసి టీవీని చూస్తుంటారు. సో అప్పుడే భీమ్ సోఫా మీద పడుకు
పడుకుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఎప్పుడైతే భీమ్ నిద్రలేస్తాడో అప్పుడు అతను లేచి ఫోమ్ యొక్క రూమ్ లోకి వెళ్తాడు. సో అప్పుడు అతని మీద ఒక పిల్లోని పారేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు ఫోమ్ స్మైల్ చేస్తూ ఆలోచిస్తుంటాడు. ఎప్పుడైతే వాళ్ళు టీవీ చూస్తూ ఉండేను, ఎప్పుడైతే భీమ్ పడుకున్నాడో అప్పుడు అతని హెడ్ ని తన షోల్డర్ మీద పెట్టుకుంటాడు. అప్పుడు అతను స్మైల్ చేస్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, భీమ్ ఉన్న అతని ఫ్రెండ్స్ ఫెస్టివల్ కి వెళ్తారు. సో అప్పుడే అక్కడ ఫోమ్ ఉన్న అతని ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు. సో ఇక్కడ ట్యాంగ్ ఫ్యాంగ్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో ఇక్కడ భీమ్ ఒంటరిగా ఫోమ్ తో ఉండిపోతాడు. సో ఇక్కడ ఫ్యాంగ్ ట్యాంగ్ తో చెప్తాడు, నువ్వు ఇది ఆలోచించలేదా, నేను వేరే వాళ్ళతో కలిసి వెళ్ళాలనుకున్నాను అని. సో అప్పుడు ట్యాన్ అడుగుతాడు, ఎందుకు నువ్వు నాతో కలిసి వెళ్ళాలనుకోలేదా. సో అప్పుడు ఫ్యాంగ్ అడుగుతాడు, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు. సో అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ప్రేయర్ చేస్తుంటారు. సో ఇక్కడ ట్యాంగ్ ఫ్యాంగ్ ని చాలా ప్రేమగా చూస్తుంటాడు. ప్రేయర్ మొత్తం చేసిన తర్వాత ట్యాన్ ఫ్యాంగ్ తో చెప్తాడు, మనం డేట్ చేస్తామా, నేను నిన్ను లైక్ చేస్తాను. సో అప్పుడు ఫ్యాంగ్ అంటాడు సరే. సో ఇక్కడ ట్యాన్ చాలా షాక్ అయిపోతాడు. అప్పుడు అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అప్పుడు అతను ఫ్యాంగ్ ని హక్ చేసుకుంటాడు. సో అప్పుడు అతను ఫ్యాంగ్ తో అడుగుతాడు, మనం చెయ్యి పట్టుకోవచ్చా. సో అప్పుడు ఫ్యాంగ్ ట్యాన్ చేయిని పట్టుకుంటాడు. సో అప్పుడు ట్యాన్ అడుగుతుంటాడు, నేను ఇప్పటి నుండి నిన్ను బేబీ అని పిలవచ్చా. సో అప్పుడు ఫ్యాంగ్ అంటాడు హా. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, నేను క్రేజీ అయిపోయాను హ్యాపీ వల్ల. సో అప్పుడు అతను ఫ్యాంగ్ ని కిస్ చేస్తాడు. సో ఇటువైపు మనం చూస్తాం, ఫోమ్ డాల్స్ యొక్క షాప్ దగ్గర ఆగి అక్కడ నుండి ఒక డాల్ ని తీసి అతను చెప్తుంటాడు, ఇది క్యూట్ ఉంది కదా. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నీ ఏజ్ ఏంటి. సో అప్పుడు అతను ఒక కీ చైన్ ని తీసుకుంటాడు. సో అప్పుడే అక్కడ టాయ్ వచ్చి చెప్తాడు, మీరు ఇప్పుడు కూడా కలిసి ఉన్నారు, మీరైతే చెప్పారు మీరు డేట్ చేయడం లేదు అని. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చారు, వాళ్ళు వేరే ప్లేసెస్ కి వెళ్లారు. సో ఇటువైపు టాయ్ మాథ్యూ ఒక బూత్ దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు వాళ్ళు క్యాండీ తీసుకుంటారు. సో అప్పుడు అతను భీమ్ కి కూడా క్యాండీ ఇచ్చి అతని వైపు చూస్తుంటాడు. అప్పుడు టాయ్ వాళ్ళ వైపు చూస్తాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి క్యూ యొక్క పర్ఫార్మెన్స్ ని చూస్తుంటారు. సో ఇక్కడ క్యూ సింగ్ చేస్తుంటాడు. సో వాళ్ళందరూ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. సో అప్పుడే ఫోమ్ పీ ఒక చేయిని పట్టుకుని అతన్ని వేరే ప్లేస్ కి తీసుకెళ్తాడు. సో అప్పుడు వాళ్ళు ఐస్ క్రీమ్ తింటారు. సో అప్పుడు వాళ్ళిద్దరు స్నాక్స్ తింటుంటారు, గేమ్స్ కూడా ఆడుతారు. సో ఇక్కడ ఫోమ్ విన్ అయ్యి అతనికి ఒక డాల్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. సో అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నువ్వు పట్టుకో. సో అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నువ్వైతే చాలా డిమాండింగ్ భీమ్. అది విన్న తర్వాత భీమ్ అయితే చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. సో ఇటువైపు టాయ్ చెప్తుంటాడు, నేను ఇప్పటి వరకు ప్రేయర్ చేయలేదు. అప్పుడు అతను క్యూతో చెప్తాడు, మీరు నాతో పదండి. సో అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రేయర్ చేయడానికి వెళ్తారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, భూమును భీమ్ వస్తువులను తీసుకుంటూ ఉంటారు. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, ఎందుకు అన్ని మంచి వస్తువులు ఇలాంటి వాళ్ళకి దొరుకుతాయి. అప్పుడు ఫోమ్ అంటాడు, ఏమైంది, నాలాంటి వాళ్ళలో ఇలా ఏం తప్పు ఉంది. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నువ్వు బాలేవు, నువ్వు చాలా మీన్, నువ్వు పవర్ తో నిండి చాలా క్రేజీ. సో ఎవరు చెప్తారు నువ్వు ఒక రోజుకి దయ కలిగి ఉంటావు అని. సో ఆ వ్యక్తి అయితే చాలా తప్పు, వితౌట్ హార్ట్. సో అప్పుడు ఫోమ్ అంటాడు, ఏమవుతుంది, ఏదైతే నువ్వు చెప్తున్నావో అది నా దగ్గర ఉంటే. అప్పుడు భీమ్ అడుగుతాడు, నీ దగ్గర ఏముంది. అప్పుడు ఫోమ్ అంటాడు, మనసులో ఫీలింగ్స్. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, అందరి దగ్గర హార్ట్ ఉంటుంది, లేకపోతే అందరూ ఎలా బ్రతుకుంటారు. సో అప్పుడు వాళ్ళు ప్రేయర్ చేయడానికి వెళ్తారు. సో ఇటువైపు భీమ్ ఫోమ్ వైపు చూస్తుంటాడు. ఫోమ్ అంటాడు, హ్యాండ్సమ్, నేను చాలా సార్లు చూసాను నిన్ను నా వైపు చూస్తూ, అయితే నేను హ్యాండ్సమ్ గా ఉన్నానా లేనా. ఇక్కడ భీమ్ సైలెంట్ గా ఉంటాడు. సో అప్పుడు అతను సైలెంట్ గా ఫోమ్ వైపు చూస్తుంటాడు. సో అప్పుడు ఫోమ్ అతన్ని చూస్తాడు, అతని వైపు చూస్తున్నట్టు. సో అప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. సో అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నువ్వు షూరా, నువ్వు ఒంటరిగా ఇంటికి వెళ్ళగలవా. భీమ్ అంటాడు హా. సో అప్పుడు ఫోమ్ అంటాడు, ఈ రోజు నేను చాలా ఎంజాయ్ చేశాను. సో ఎప్పుడైతే నా పేరెంట్స్ ఇంట్లో ఉండరో అప్పుడు నేను ఫ్యాంగ్ ఉన్న బియర్డ్ తోనే ఆడుతాను. సో అప్పుడు అతను భీమ్ తో థ్యాంక్ యూ చెప్తాడు. సో ఇక్కడ భీమ్ మనసులో చెప్పుకుంటాడు, నీ ఐస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, నీ నోస్ అయితే చాలా పొడవుగా ఉంది, ఇంకా హ్యాండ్సమ్ ఫేస్ ఉంది. సో అప్పుడు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా వచ్చి కిస్ చేస్తుంటారు. సో వాళ్ళ స్వీట్ కిస్ తోని ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.